శరీరము ఆయన రక్తంలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుండి ఈ సంవత్సరము మనకు సంఘ వాగ్దానముగా ఇవ్వబడినటువంటి ఆ మాట చదువుకొని కొన్ని నిమిషాలు ఆ మాట ధ్యానించి ఆ వెలుగులో ఈ బలలో మనం పాలు పొందేదానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనము మన సంఘ వాగ్దానము 2వ భాగంలో. అయితే 5 వచనాలు మార్చి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60. We will read alternatively verses 1 to 5. నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తుంది. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, సియోనులో చిన్న మందను మీరు ఏర్పాటు చేసుకున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను మమ్మలను క్రీస్తులో మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. మీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి విడుదల చేశారు. పరిశుద్ధమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా మీరు మమ్మల్ని నిలవబెట్టుకున్న వల్లని కలువరి శిలువలో మీరు చేసిన మీ యజ్ఞము, యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరము మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మీరు మా పైన ఉదయించాలని కోరుకుంటున్నారు. దానికి ప్రతిగా మేము లేవాలని ప్రభా, అచేతన అవస్థలో, బలహీనమైన పరిస్థితిలో, రోగగ్రస్తులుగా ఉన్నటువంటి మేము, నిద్రావస్థలోనికి జారిపోయినటువంటి మేము ఈ మధ్యాహ్నము లేచేటువంటి తీర్మానంతో లేచి ప్రభా ప్రకాశించడానికి, ఈ లోకములు మీ కొరకు మనడానికి, కాల్చబడ్డానికి, మమ్మల్ని చూచిన వారు అనేకులు క్రీస్తుని చూడడానికి, నాలో మాలో మీరు ప్రకాశించినట్లుగా నన్ను మమ్మల్ని మీరు నింపండి ప్రభా. ఒకప్పుడు అంధకారంలో చీకటి బ్రతుకులు, మరణ ఛాయలో ఉన్న బ్రతుకులు ప్రభా మావి. అటు నన్ను మమ్మలను మా వెలుగైనటువంటి యేసు ప్రభువారు భూమిపైకి రావడం బట్టి నేను వెలుగునని సెలవిచ్చారు. మా కొరకు మమ్మల్ని వెలిగించడానికి కలువరిశిలలో మీరు కాలిపోయారు ప్రభా. మీరు అగ్ని చేత కాల్చబడ్డారు నన్ను మమ్మల్ని వెలిగించడానికి. ఈ మధ్యాహ్నం నా మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. తద్వారా మిమ్మల్ని చూడగలుగునట్లుగా, కలువరి శిలువ పైన యేసు ప్రభువాన్ని చూచి మేము వెలిగించబడినట్లుగా సహాయం చేయమని దీనదాసుని నన్ను కూడా మీ శిలువ చాటున మరుగు చేయండి. మీ మాటలు బయలుపరచండి. మానవ సంబంధమైన జ్ఞానము, మానవ సంబంధమైన ఆలోచనలు, వాటిని సంపూర్ణంగా ప్రభు మరి కలువరి శిలువ అనుకోవచ్చు. యేసు తప్ప మరి ఎవరినూ కనపడకుండా మిమ్మల్ని మాత్రమే, మహిమగల యేసును, ప్రకాశించుతున్న యేసును మేము చూస్తాము గాక. మాకు తోడుగా నడిపించమని, ఆశీర్వాదకరమైన సమయాన్ని అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరము 31st నైట్కి వచ్చినటువంటి కెప్టెన్ శామ్యూల్ అన్న గారిని అడిగాం, మాకు సంఘానికి వాగ్దానం కావాలన్నా. ఆయన చెప్పారు, అంబేద్కర్ భవన్లో ఉన్నప్పటి నుండి నేను సియోనుకు అనేక పర్యాయాలు వచ్చేవాడిని. నాకు ప్రభు ఇదే భారం ఇస్తున్నాడు మరలా పదే.
ఆ మాట సియోన్లో ఉన్నటువంటి చిన్న మంద కొరకు ఈ సంవత్సరం వాగ్దానముగా మీరు ఎంచుకోనండి అని ఆయన ఫోన్ ద్వారా తెలియజేశారు ఇక్కడికి రాకమునిపై. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. చదవండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా మన మీద ఉదయించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మహిమ మన మీద, మనలో, మన ద్వారా ఆయన తన మహిమను కనపరుచుకోవాలని దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ, ఆయన కోరిక, ఇది ఆయన సంకల్పమైంటున్నది సియోను పట్ల. మనం కేవలం భౌతికమైన సియోనుగా మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన సియోనుగా సిద్ధపడాలని ప్రభు ఈ సంవత్సరం మనకి వాగ్దానం ఇచ్చాడు. చాలా దివ్యమైనటువంటి మాట ఈ మాట. ఇంగ్లీష్లో బహు చక్కగా ఉంది. ప్రభు మన మీద ఉదయించాలంటే, ఆయన మహిమ మనలో ప్రజ్వలించాలి అంటే ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంది. దేవుని వాక్యంలో షరతు లేని వాగ్దానం అంటూ లేదు. ఈ యొక్క వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు అంటే, మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇంగ్లీష్లో బాగా చక్కగా ఉంది, చాలా పురికొల్పే మాటగా ఉంది. అరైజ్ అండ్ షైన్. నీవు లేచి నువ్వు ప్రకాశించు. ఏంటి దాని అర్థం అంటే, మనం చతికిల పడిపోయాం, మనం అచేతన అవస్థలో ఉన్నాం, మనము స్పృహలో లేని వారంగా ఉంటున్నాం, మనం నిద్రావస్థలో ఉంటున్నాం, మనం బలహీనమైన పరిస్థితిలో ఉండి లేవలేని వారిగా ఉంటున్నాం. నీవు నేను ప్రకాశించాలంటే మనం పడి ఉన్న చోటు నుండి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి లేవాలని ప్రభు ఈ మధ్యాహ్నం కోరుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 66 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఇది. ఈ 66 అధ్యాయాలను కలిపి బైబిల్ వ్యాఖ్యాతలు ద బుక్ ఆఫ్ ఐజయా ఈజ్ ఎ మినీ బైబిల్, ఒక చిన్న పరిశుద్ధ గ్రంథము అని దీనికి పేరు. ఈ చదవబడిన అధ్యాయము 60వ అధ్యాయము. ఈ 60వ అధ్యాయము దేవుని వాక్యమైనటువంటి ఈ గ్రంథంలో పేతురు పత్రికతో ప్రారంభమవుతోంది. అది కోయిన్సిడెంటో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అలాగ రాయించాడో తెలియదు, కానీ ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు వారి యొక్క మహిమను రూపాంతర కొండ మీద చూడగలిగాడో ఆయన దేవుని మహిమను గురించి విస్తారంగా వర్ణిస్తూ రాశాడు ఈ మాటలు. మేము దేవుని మహిమను చూచాం, మేము దేవుని మహిమను యేసుక్రీస్తు ప్రభువారిలో కనుగొన్నాం. యేసుక్రీస్తు ప్రభువే దేవుని యొక్క మహిమ. ఆయనను మేము చూచాము, ఆయన ముట్టుకున్నాము, ఆయన తాకాము, ఆయనతో తిన్నాము, త్రాగాము, ఆయన మహిమను మేము చూచిన వారంగా ఉన్నాం. అందుకే పేతురు చివరి మాటలు రాస్తూ ముగింపులో ఒక మాట రాస్తాడు. చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును ఏం కలగాలి? ఆయన మహిమ, ఆయనకు ఎల్లప్పుడు మహిమ కలగాలి. ఆయన మన మీద ఉదయించాలని, ఆయన మహిమ మనలో ప్రజ్వలింపజేయాలని పేతురు భక్తుడు తాను వెలిగించబడి తాను కాలిపోతూ చివరికి రాసినట్టు చివరి మాట ఇది. ఆయనకే మహిమ. ఏంటి కారణమంటే ఆ మహిమ మనలోనికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ఆ మహిమలో ప్రజ్వలించాలని, ఆయన మహిమను ప్రతిబింబించాలని ఈ దేవుడు మన నుండి కోరుకునేవాడుగా ఉంటున్నాడు. దేని కొరకు లేవాలి? లేస్తే ఏంటి ప్రయోజనం? ఏ విషయాల నుండి మనం లేవవలసిన వారంగా ఉంటున్నాం? రండి, 5 ప్రాముఖ్యమైన సంగతుల నుండి మనం లేవవలసిన వారంగా ఉంటున్నాం. మొదటిది యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని. నీవు లేచి, యు మస్ట్ అరైజ్, యు మస్ట్ స్టాండ్ అప్. మానవుని యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడుందంటే, దేవుడు ప్రకాశించాలంటే
ఆ వెలుగు మానవులోనికి రావాలంటే మానవునికి ఒక ప్రాథమికమైన సూత్రం ఉంది. ఏంటి ఆ ప్రాథమికమైనటువంటి సూత్రం అంటే, మనం లేవాలి, లేచి మనం పరిపెత్తుకొని నడవాలి. ఈ సంగతి అంతా మనం ఎరిగిన వారంగా ఉంటున్నాం. 38 ఏళ్ళ నుండి అక్కడ పడి ఉన్నాడు ఒకడు. నేను వెళ్దాం అనుకుంటున్నాడు, లేవలేకపోతున్నాడు. తను చేసే కార్యాలను బట్టి, తన చుట్టూ ఉన్న మనుషులను బట్టి తాను వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడో వాని వల్ల కాలేదు. వాడు లేవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసుక్రీస్తు వారు. యేసుప్రభు వారు అక్కడికి వచ్చాడు, వాడిని చూచాడు. చదవండి ఆ మాట, 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడున్నను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటి నుండి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, యేసు ప్రభు వారు వేసిన ప్రశ్న. వాడు అప్పటికి బహుకాలం నుండి, మానవుడు తను జన్మించిన నాటి నుండి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేంత వరకు, యేసు ప్రభు అనే వెలుగులోనికి వచ్చేంత వరకు మానవుని యొక్క దౌర్భాగ్యమైన దుస్థితి ఇది. మానవుడు లేవలేని వాడుగా ఉన్నాడు. మానవుడు దేవుని సమీపించరానటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో పడి ఉన్నాడు. మానవుడు దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి, దేవుని యొక్క చెంతకు రాలేని దౌర్భాగ్యమైన స్థితిలో పడి ఉన్న మానవుడు యేసుక్రీస్తుని ఎరగక మునుపు నీ స్థితి నా స్థితి అదే. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న వారిలో నేనే వెలుగునని చెప్పినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ వెలుగులోనికి ఎవరైనా రాకపోయింటే ఈ మధ్యాహ్నం ఒక గొప్ప తరుణం నీకు. యేసు ప్రభు అడుగుతున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? మనం పాప రోగము చేత, పాప బంధకాల చేత బంధించబడి ఆ యొక్క స్థితిలో అలాగే పడి ఉన్నాం. వీరి స్థితి 38 ఏళ్ళ నుండి అక్కడ పడి ఉన్నాడు. అంతకుముందు వీరి స్థితి ఎలాగుండిందో తెలియదు, కానీ అక్కడే దాదాపు 38 ఏళ్ళ దీర్ఘకాలం పడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఇంకా యేసు ప్రభు యొక్క చెంతకు రాకపోతే, యేసు ప్రభు అనే వెలుగు నీవు ఇంకా సమీపించకపోతే ఈ మధ్యాహ్నం నీకు ఒక గొప్ప ధన్యత. యేసు ప్రభు వారు నీ కొరకు ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు. చాలామంది వెలుగును కూర్చున్నటువంటి నిర్వచనం ఏంటి, అసలు వెలుగంటే ఏంటి? దేవుడు వెలిగిస్తున్నాడు, వెలిగించాడు, నీ వెలుగులో నన్నుంచు ప్రభువా. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. ఏంటి ఈ వెలుగు? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. ఇప్పుడు చెప్పండి, ఏంటి వెలుగంటే? వెలుగంటే దేవుని యొక్క జీవము. ఈ మనుష్యుడు జీవం లేకుండా జీవోత్సవములు అక్కడ పడి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు జీవం కావాలా? ఇదిగో నువ్వు పడిపోయి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు, నీవు నిర్జీవమైన స్థితిలో ఉన్నావు, నీకు జీవం కావాలని కోరుకుంటున్నావా? వాడు అన్నాడు, అయ్యా నాకు కావాలి, నా ప్రయత్నం అనేకం చేశాను, నేను లేవాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశాను, అనేక మనుషుల ద్వారా కూడా ప్రయత్నం చేశారు, అయితే దేవదూత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు. ప్రభు సూటిగా ప్రశ్న వేశాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? అవును ప్రభువా, నాకు కావాలి స్వస్థత. ఇదిగో నిన్ను చూస్తేనే ఆ వెలుగు నాకు కనిపిస్తుంది, నాకు జీవం కావాలి. యేసు ప్రభు వారు వెంటనే సెలవిచ్చాడు. చదవండి, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. నీవు లేచి నీవు పరిపెత్తుకోవాలి. ఎందుకు పరిపెత్తుకోవాలి? అది ఇంకొక అంశం. రండి ఒక మాట చూసుకుందాం. లేవియాకాండం 15వ అధ్యాయం. లేవియాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న యెడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడగును, వాని స్రావము కారణను ఆ స్రావము గలవాడు పండుకొని ప్రతి పరుపు వాని పరుపు అపవిత్రమైంది. వాడు ఇప్పుడు ఎందుకు పరిపెత్తుకొని పోవాలంటే తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలిగినటువంటి
జీవం ఇవ్వగలిగినటువంటి, వెలిగించగలిగినటువంటి ఒకే ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన సెలవిచ్చాడు, నేను వెలుగుగా లోకంలోనికి వచ్చాను, ఆ వెలుగులో జీవం ఉంది, ఈ వెలుగు మానవునికి జీవాన్ని ఇస్తుంది. చనిపోయి పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి చచ్చి దౌర్భాగ్యమైన స్థితిలో పడిన మానవునికి ఎవరు జీవం ఇస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే వెలుగు. అందుకే యేసు ప్రభువు వారు 8వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చాడు, యోహాను సువార్త, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. 9వ అధ్యాయంలో సెలవిచ్చాడు, నేను లోకానికి వెలుగును. మానవుణ్ణి వెలిగించడానికి వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు లేవాలంటే నీ వెలిగించబడ్డానికి, నీలో జీవం రావడానికి, పాపముల అపరాధముల చేత చచ్చినటువంటి నీకు నాకు ఆయన జీవాన్ని ఇవ్వడాలంటే నీవు లేవాలి. లేస్తే తప్ప నీకు ఆ జీవము, ఆ వెలుగు రాదు. ఇది మొదటి సంగతి. రెండవది యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనం. సియోను లెమ్ము, సియోను లెమ్ము, లెమ్ము, నువ్వు బలం ధరించుకోవాలంటే, బలహీనమైనటువంటి రక్షింపబడి మారు మనసు పాపక్షేమ అనుభవానికి వచ్చిన నీవు బలం ధరించుకోవాలంటే, బలహీనంగా ఉన్న నీవు లేవాలి. అందుకే దావీదు రాస్తాడు ఒక మాట, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు తన జీవిత ముగింపులోకి వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని ముగించే ముందు ఒక మాట అంటాడు, బలమిచ్చువాడు ఆయనే. సియోన్లో ఉన్న విశ్వాసి ఏదో బలహీనమైనటువంటి దౌర్భాగ్యమైన పాపంలో, దౌర్భాగ్యమైన స్థితిలో ఒకవేళ ఈ మధ్యాహ్నం పడి ఉన్నామేమో, ప్రభు నీకు ఒక దివ్యమైన శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు. నీ మీద ఆయన ఉదయించాలని, నీలో నుండి ఆయన ప్రకాశించాలని, నువ్వు ప్రకాశించి అనేకులకు నువ్వు వెలుగుగా మారాలని. కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఓ మాట చెప్పాడు, నేను వెలుగును, మీరు లోకమునకు. నిన్ను నన్ను వెలిగించిన ఆయన, నీవు నేను వెలుగుగా లోకంలో ఉండాలని, వెలుగుగా బ్రతకాలని, ఈ జీవం కలిగిన వారంగా ఉండాలని ప్రభు మనల్ని భూమి మీద ఉంచాడు. అయితే ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే, బలహీనమైన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, చాలా పడిపోయినటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో, రక్షణ మారు మనసు పాపక్షేమ అనుభవంలో ఉన్న నీవు, బాప్తిస్మం పొందిన నీవు ఒకవేళ ఆ స్థితిలోనికి దిగజారిపోయావేమో, ఈ మధ్యాహ్నం ఒక వాగ్దానం ఉంది. అంత గొప్ప ప్రవక్త వచ్చిన వ్యక్తితో చెప్పాడు, నేను అలాగే చెప్పను, ఇది నీవే. ఏమైపోయాడు? రండి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. మొదటి రాజులు 19:5 చదవండి. ఆ మాటే, అతడు బదరీ వృక్షం క్రింద పడిండి. చదవండి. ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, ఏం చేయాలి? నీవు లేచి, యు గెట్ అప్ అండ్ డైన్, నీవు లేచి భోజనం చేయాలి. ఎవరి ప్రవక్త? ఎంత గొప్ప ప్రవక్త! 8 శ్రేష్టమైనటువంటి 8 గొప్ప మరి సూచనలు, 8 గొప్ప కార్యాలు జరిగిన గొప్ప ప్రవక్త అయినా. రండి 18వ అధ్యాయము 16వ వచనం. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి, ఏలియాను కలుసుకున్నట్టుగా ఆహాబు బయలుదేరను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాలని అతను తనగా, హీ సెడ్ నో. ఎంత బలమైన ప్రవక్త! నేను కాను, నేను కాను. చదవండి ఇంకా. యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును, ఇది నేను కాదు నీవు. ఎంత ధైర్యవంతుడు, ఎంత బలం కలిగిన వ్యక్తి, ఎంత బలమైన మాటను ఎదుటి వ్యక్తితో, అంత బలవంతంతో, భౌతికమైన బలవంతంతో చెప్తున్నాడు. ఏంటి కారణం అంటే, తాను వెలిగించబడ్డాడు, తాను దేవుని బలము చేత పోషించబడ్డాడు. ఇప్పుడు ఒక బలహీనమైన స్థితి ఈ వ్యక్తి జీవితంలో వచ్చింది. ఈ వ్యక్తి ఇప్పుడు బలహీనంగా కనబడుతున్నాడు. అయ్యో, ఇక నేను చనిపోతే చాలు. ఒకవేళ ఈ మధ్యాహ్నం అలాంటి స్థితిలో ఉన్నావేమో, నీకు ఒక వాగ్దానం ఉంది. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఇంత గొప్ప ప్రవక్త
బదరి వృక్షం కింద పడుకొని ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇందువల్లనే మీలో బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కలవరిశిలలో కార్చింది నిన్ను వెలిగించడానికే, ఈ జీవాన్ని నీలో నింపడానికే. నీవు వెలిగించబడి ఒక టార్చ్ వలె మరి ఈ యొక్క భూమిపైన జీవించడానికి ప్రభు నిన్ను నన్ను ఉంచాడు. వెలిగించబడ్డ వారంగా ఉన్నామా? అప్పుడు వచ్చాడు దేవదూత, చెప్పాడు. చదవండి ఆ మాట, 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదిరి వృక్షం కింద పరుండి ఎవరు చెప్తున్నాడు ఈ మాట? 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి, ఏ అపేక్ష ఉంది? మరణాపేక్ష కలిగిన వాడు. ఇంక నేను చనిపోతే చాలు. 18వ అధ్యాయంలో ఇంత ధైర్యమైన, ఇంత బలవంతమైనటువంటి, ఇంత బలం కలిగిన ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కదా, ఒక ప్రకటించావు కదా. అది నేను కాదు నీవని ఆ వ్యక్తితో ఏమాత్రం భయపడకుండా చెప్పావే. ఏమింత బలహీనుడు అయిపోయావు? ప్రభు వదిలిపెట్టలేదు, దేవుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టలేదు. ఏలియా, నీవు లేచి, యు అరైజ్ టు ద అకేషన్, యు స్టాండ్ అప్ టు ద అకేషన్. నీవు లేచి ఈ భోజనం చేశాడు. చేసి ఏం చేశాడు? చదవండి. తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత ఎన్ని రాత్రి పగళ్ళు? ఒక్క భోజనము చేత 40 రాత్రులు. ఏంటి కారణము? ద సీక్రెట్ ఈస్ దట్ హీ స్టూడ్ అప్ టు ద అకేషన్, హీ రైజ్ టు ద అకేషన్. దేవదూత సెలవిచ్చినప్పుడు తాను లేచాడు. ఇంకా పరున్నావేమో, ఇంకా అచేతన అవస్థలో ఉన్నావేమో, ఇంకా నిద్రలో జోగుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్త, ప్రమాదం ఉంది. పౌలు ప్రసంగిస్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కిటికీలో కూర్చున్నాడు. ఏం చేశాడు వాడు? నిద్రలో మరణం ఉంది. ఆత్మీయమైన మరణము ఎక్కడ నుండి వస్తుందంటే నిద్రలోనే. యేసు ప్రభువారు అందుకే ఆయన చనిపోయాడు. ఆయన తాత్కాలికమైన నిద్ర, ఆ మరణంలోనికి వెళ్ళాడు కనుక నీకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. సియోను అనే సంఘానికి జీవం ఇవ్వడానికి ఆదాముకి ఎలాగో గాఢ నిద్ర కలుగజేసి ప్రకటనకు తీశాడో, యేసు ప్రభు తాను కలవరిశిలలో కాల్చబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా ఈ సంఘానికి జీవాన్ని ఇచ్చాడు. ఈ జీవమైన వెలుగులో మనం ముందుకు వెళ్ళాలని, ఈ జీవమైన వెలుగులో మనం నడవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. లేచాడు, 40 రాత్రి పగులు నడిచాడు. సియోను, లెమ్ము లెమ్ము, బలము ధరించుకొను. బలహీనమైన, చాలా దౌర్బల్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామేమో, ఇదిగో ఈ వాగ్దానం అనుకుంది. సియోను లేస్తే బలం ధరించుకుంటా. అయితే మనం చేసే కార్యం ఏంటంటే లేవడానికి ఇష్టపడం. ఇది రెండవది. మూడవది రండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5:12. దెబోరా మేలుకొనుము, చదవను. చెరపట్టిన వారిని దెబోరా మేలుకొనుము. అభినయము లెమ్ము. దేని కొరకు? దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు తాను కలవరిశిలలో జయించినటువంటి ఆ విజయాన్ని నీ మీద ఆపాదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు తల్లి వారిని ప్రోత్సాహపరిచింది. భయపడిన వారిని ఎంతగానో ధైర్యపరిచి వారి పక్షాన, మరి వారి కొరకు దేవుని పక్షాన విజయాన్ని తీసుకురాగలిగిన. ఒకవేళ అపజయ జీవితంలో పడి ఉన్నావేమో, ఈ మధ్యాహ్నం ఒక వాగ్దానం ఉంది. నీవు లేస్తే దేవుడు నీకు జయాన్ని దయచేయాలనుకుంటున్నాడు.
ఎన్నిసార్లు ఎన్ని జయాలు దేవుడు ఇచ్చాడు, ఎన్ని పర్యాయాలు ఈ పరిస్థితులను నేను జయించగలనా, దీన్ని నేను అధిగమించగలనా, కెన్ ఐ ఓవర్కమ్ దిస్? మెనీ ఎ టైమ్స్ గాడ్ సెడ్ ఐ యామ్ విత్ యూ. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాట ఒకటి ఉంది, చదవండి ఆ మాట. 20వ వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నేనే భయపడకుడి అని సెలవిచ్చాడు. నేనే భయపడకుడు. ఏంటి కారణం అంటే, మనల్ని ప్రోత్సాహపరిచి ఈ లోకంలో మరి అపజయాలు పొందేటువంటి నీకు నాకు ఆయన యేసుక్రీస్తు రక్తము కలవరసల అనుభవం ద్వారా ఆయన విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే పౌలు ఓ మాట చెప్తాడు, రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15:57. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు జయాన్ని ఇవ్వాలని. ఒకవేళ అపజయ జీవితంలో ఈ మధ్యాహ్నం పడి ఉన్నాయేమో, నీవు లేవలసిన అవసరం ఉంది. సియోను లెమ్ము, ఈ బలము ధరించుకొనుము. తన జీవితంలో అనేకమైన జయాలు పొందాడు. ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన యొక్క బలాన్ని బట్టి నేను